ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు అని చెప్తాడు. అప్పుడు ద్రౌపది ఇలా పలుకుతుంది, నా ఈ పరాభవానికి ఖచ్చితంగా ప్రతీకారం నేను తీర్చుకుంటాను, సమస్త కురువంశాన్ని నాశనం చేస్తాను అని చెప్పి శపిస్తుంది. అంతలో శకుని ఎక్కడ పాండవులు వారి రాజ్యాన్ని వారు తీసుకుంటారో, మళ్ళీ మహారాజులు అవుతారా అన్న భయంతో ఇలా అంటాడు. మహారాజా ధర్మాత్ముడైన ధర్మరాజు తను ఒప్పుకొని ఈ జూదం ఆడాడు, అన్నిటినీ తన చేతులారా కోల్పోయాడు. ఒకవేళ మీరు తీసుకోమన్నట్టయితే ధర్మరాజు ఏమాత్రం స్వీకరించడు. ఒకవేళ స్వీకరించాలి అనుకుంటే 12 సంవత్సరాల వనవాసాన్ని, 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని చేయాల్సి ఉంటుంది. ఆ అజ్ఞాతవాస సమయంలో ఎవరైనా సరే వారిని గుర్తుపట్టినా, ఎవరి సహాయాన్నైనా వారు తీసుకున్నట్లయితే మళ్ళీ 12 సంవత్సరాల వనవాసాన్ని, ఇంకో సంవత్సరం అజ్ఞాతవాసాన్ని చేయాల్సి ఉంటుంది. ఆ మాటలు అంగీకరించిన ధర్మరాజు తన సోదరులని ద్రౌపదిని తీసుకొని వనవాసానికి వెళ్ళిపోతాడు. వనవాసంలో ద్రౌపది ఎదుర్కోబోతున్న ఇలాంటి అవమానాలు ఇంకా ఎన్ని ఉన్నాయి?